నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మదినం. ఈ క్రిస్మస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారి వంశావళిని పొందుపరచడం జరిగింది. ఈ వంశావళిలో 4 స్త్రీల గురించి ప్రస్తావించారు. రాహాబు, రూతు, తామారు, బత్షెబ. మీరు పాత నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే వారి గురించి మీరు చదివి ఉన్నట్లయితే మీకు తెలుస్తుంది. రాహాబు ఒక వేశ్య, రూతు ఒక మోయాబు స్త్రీ, అంటే ఇశ్రాయేలీల గోత్రములకు సంబంధించిన వ్యక్తి కాదు. తామారు ఒక హింసించబడిన ఒక వ్యక్తి. బత్షెబ ఊరియా అనే ఒక వ్యక్తికి భార్యగా ఉండి దావీదు ఆ ఊరియాని చంపించి మహారాజుగా ఉన్నప్పుడు ఆమెను తన భార్యగా చేసుకుంటాడు. వారిరువురికి సలోమోను జన్మిస్తాడు. ఒక విషయం గమనించండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నీ కొరకు నా కొరకు దేవుని ఆత్మావేశం చేత రాయబడిన గ్రంథం. ఆ గ్రంథం ద్వారా దేవుడు నీకెన్నో నేర్పిస్తాడు. అయితే ఏ ఒక్క విషయం కూడా అనవసరంగా బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదండి. ఈ వంశావళిలో కూడా ఇంత మైన్యూట్ డీటెయిల్ని కూడా దేవుడు నువ్వు నేను తెలుసుకోవాలి అని పొందుపరిచాడు. దీన్ని బట్టి మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి. మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్ అండ్ ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్. ఈ 4 స్త్రీలు పాపులు, కానీ యేసుక్రీస్తు వంశావళిలో వారి యొక్క పేరు రాయబడింది. ఎంత గొప్ప ధన్యత కదా. అదేవిధంగా నువ్వు నేను పాపులమై ఉన్నాము. యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడు వెంటనే ఆయన ద్వారా మనకు కొత్త జీవితం అనేది వస్తుంది. మన పాపములు క్షమించబడతాయి. మనము నూతన సృష్టిగా మార్చబడతాము. అంటే సింపుల్గా చెప్పాలంటే పాపిగా ఉన్న మనల్ని దేవుడు పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఆయన వంశావళిలో చేర్చబడకపోవచ్చు, కానీ ఆత్మీయంగా మనము ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా చేరుతాం. ఎంత గొప్ప ధన్యత కదా. రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన చుట్టూ ఎంతో మంది ఉంటారు దేవుణ్ణి తెలియని వారు, పాపంలో ఉన్నవారు. వారందరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నిన్ను తెలుసుకున్న దేవుడు వారిని కూడా తెలుసుకుని ఉన్నాడు. నీ కొరకు మరణించిన దేవుడు వారి కొరకు కూడా మరణించున్నాడు. నిన్ను రక్షించిన దేవుడు వాళ్ళని రక్షించేందుకు కూడా సమర్థుడు. వారి పాపమును బట్టి వాళ్ళని గుచ్చకూడదు. వారి యొక్క స్థితిని బట్టి, లేకపోతే వాళ్ళ చెడు అలవాట్లను బట్టి వాళ్ళని గుచ్చుతూ మాట్లాడకూడదు. వారికి కూడా నీ జీవితము ఒక ఇన్స్పిరేషన్ కావాలి యేసుక్రీస్తులోనికి వచ్చేందుకు. ప్రతి ఒక్క పరిశుద్ధుడు ఒకప్పటి పాపే, ప్రతి ఒక్క పాపి రేపటి పరిశుద్ధుడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.